అందరికీ నమస్కారం. చాలా మంది కామెంట్స్ రూపాన అలాగే నా పర్సనల్ వాట్సాప్‌కి నా యొక్క జన్మదిన కాంక్షలు తెలియపరిచారు. చాలా చాలా సంతోషం. మీ అందరి యొక్క ఆశీర్వాదంతోనే నేను ముందుకు సాగుతాను. అలాగే చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు. ఆ కామెంట్స్‌లో నా యొక్క పరిజ్ఞానం సహకరించినంత మేరకు వారికి తెలియపరుస్తాను. ముందుగా ప్రశ్న ఆర్‌కే-ఆర్‌జీ వారు ఏమడుగుతున్నారంటే, ఎవరి జాతకంలో అయినా నమ్మి మోసపోవడానికి కాంబినేషన్ ఏంటి గురువుగారు అని అడిగారు. ఫస్టు ఎవరినైనా నమ్మాలి అంటే అది స్నేహితుడు గాని, నైబర్ గాని, బంధువులు గాని ఎవరినైనా సరే నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం అనేటప్పటికి ఇక్కడ 2 విధాలుగా ఉంటాయి. మూడవ భావము, నాలుగవ భావం. అలాగే ఏడవ భావం. 3, 4, 7 భావాలకు రాహుతో సంబంధం గనక ఉంటే మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదేంటిది 3 అంటున్నారేంటి? 4 అంటున్నారేంటి? 7 అంటున్నారేంటి? అలాగే 5 కూడాను. ఈ కాలంలో ఆడపిల్లలు లేదా మగపిల్లలు మూడవ భావం అంటే కమ్యూనికేషన్. అలాగే మిత్రుడు, చెల్లెలు, తమ్ముడు, నైబర్స్ అలా వస్తారు. ఇక నాలుగో భావం అంటే బంధువులు. ఏడో భావం అంటే ఆపోజిట్ పర్సన్. అంటే ఆపోజిట్ పర్సన్ అనేటప్పటికి మీకు వ్యాపార సంస్థలో గాని, మోసగించి పెళ్లి చేసుకుంటాం గాని, అలాగే ఐదో భావం కూడాను. ఐదో భావం ఎందుకండి అంటే ఆడపిల్లలు గాని, మగపిల్లలు గాని గాఢంగా ప్రేమించి మోసగించబడడం. ఇది మోసగించబడడం. కాబట్టి ఇక్కడ ఏంటయ్యా అంటే ఎప్పుడైతే 6వ భావాధిపతి, 8వ భావాధిపతి, 12వ భావాధిపతి వీటికి కూడాను సంబంధం ఉండాల. ఉంటేనే మోసగించబడతారు. లేతే జరగదు. అయితే దీంట్లో మోసగించడం అంటే చేబదులు డబ్బులు తీసుకొని మోసం చేసేవాళ్ళుంటారు. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానోచ్ అనేవాళ్ళుంటారు ప్రేమించి. తర్వాత మన దగ్గర డబ్బు లేదనో, లేతే హోదా లేదనో, లేకపోతే యూజ్ చేసుకొని వదిలేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇట్లాంటి ఏంటయ్యా అంటే అన్‌ఎథికల్ యాక్టివిటీస్‌కి సంబంధించింది రాహు. సో, రాహు అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన గ్రహం అది. అయితే చాలామంది ఏం చెప్తారంటే జ్యోతిష్యులు కూడాను, లగ్నానికి పాపులు, శుభులు అంటారు. నేనైతే కన్సిడర్ చేయను. ఎందుకంటే నాది కుంభ లగ్నం. గురు మహాదశలోనే గురువు నాకు ద్వితీయ లాభాధిపతి అయ్యారు. ధనము ప్లస్ 11 త్రిషేఢ భావాల్లో 11వ భావం కూడాను ఉంది కాబట్టి, దాని మూలంగా నాకు నష్టం జరగాలి. అట్లాంటిది భగవంతుడు చాలా చక్కగా లాభాలు ఏర్పడినాయి. వృత్తిరీత్యా ప్రమోషన్స్ రావడం జరిగింది. అలాగే నేను యూట్యూబ్‌లో నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు జ్యోతిష్యం, అలాగే వాస్తు సలహాలు కూడా ఇస్తున్నాను. సో, జూపిటరు నాకు పాడు చేయాలి. పాపగ్రహం. కానీ మంచి ఎందుకు చేసింది అంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని గ్రహాలు మంచివే, అన్ని గ్రహాలు చెడ్డవే. అయితే మంచివేంటి, చెడు ఏంటి అనే దాని మీద నేనొక రీసెర్చ్ లాగా చేసిందేంటయ్యా అంటే, ఎప్పుడైతే మీరు త్రికరణ శుద్ధిగా ఉండి ధర్మాన్ని పాటిస్తారో, ఏ గ్రహమైనా కూడా మీకు అనుకూలిస్తది. లేతే అనుకూలించదు. అంటే అవకాశం, డబ్బులు సంపాదించే అవకాశం ఉండి కూడాను, ధర్మబుద్ధితో ఉండి, నలుగురికి సేవా దృక్పథంతో ఉంటే మాత్రం అన్ని గ్రహాలు మంచి ఫలితాలే ఇస్తాయి. ఓకేనండి. కాబట్టి రాహుతో కొంత జాగ్రత్తగా ఉండండి. మీ లగ్నం మాకు తెలీదు కాబట్టి. నాకు తెలిస్తే ఇదిగో ఈ భావాల అధిపతులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి అవకాశం. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. దూదేకుల
అని ఉంది. వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సార్ నమస్కారం అండి. దుష్యంత్ రెడ్డి అనే అబ్బాయి, ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను రాసుకోండి మీరు కూడాను. ఎలా చూస్తున్నాను ఏంటనేది మీరు కూడాను కొంత మీకు కూడా పరిజ్ఞానం పెరగడం కోసం చెప్తాను. ఈ అబ్బాయి 4/12/1992. 1992 4/12 4వ తారీఖు 12వ నెల 4వ తారీఖు 12 నెల 1992 ఉదయం, అంటే తెల్లవారుజామున 12 గంటలు దాటింది కాబట్టి 1:15 ఏఎం అని రాసుకోవాలి. 1:15 తెల్లవారుజామున, అంటే 12 దాటిపోయింది కాబట్టి మనం అది తీసుకుంటంలో తప్పేమీ లేదు. వయస్సు 33 సంవత్సరాలు. చదువు ఎంబీఏ. చదివింది ఎంబీఏ. సరైన జాబ్ లేదు, మ్యారేజ్ అవ్వలేదు. జాబ్ గురించి మరియు మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చెప్పగలరు అని అడిగారు. సార్, అబ్బాయిది దుష్యంత్ రెడ్డి అనే అబ్బాయిది 4/12/1992 ఉదయం, అంటే తెల్లవారుజామున 1:15 జన్మించారు. వారికి ఎంబీఏ చదివారు, ఉద్యోగం లేదు. అలాగని వివాహం కూడా జరగలేదు అని అంటున్నారు. కాబట్టి వారిది మనం పరీక్షిద్దాం. ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం, కన్యా లగ్నం. ఇక్కడ చూడండి, కన్యా లగ్నం, ఉత్తరాభాద్ర నక్షత్రం, మీన రాశి. లగ్నములో బాధకుడు వచ్చి కూర్చున్నారు. రెండోది లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నారు. అలాగే 12వ అధిపతి అయిన రవితో రాహు సంబంధం ఉంది. అంటే వంశపారంపర్యంగా ఈయనకి రాహుకేతువుల దోషం ఉంది. అలాగే ఇతగాడు చెయ్యవలసిన పని ఏమిటి అని చూస్తే, ఫస్ట్ 9వ భావంలో కేతువు కూర్చున్నారు. వృశ్చిక రాశిలో రాహు. పంచమ భావంలో శుక్రశనులు కలిసి ఉన్నారు. ఓకేనా? అలాగే దశమాధిపతి ద్వితీయంలో ఉన్నారు, కానీ అష్టమాధిపతి యొక్క దృష్టి పడుతోంది. అంటే లగ్న లార్డ్ అండ్ 10th లార్డ్ ఈజ్ ఏ మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ సెకండ్. 3rd and 8th లార్డ్ ఈజ్ ఏ మార్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11th ఆస్పెక్ట్ ఆన్ మెర్క్యూరీ. సో ఇతగాడు ఇలా అంటున్నాను అనుకోమాకండి. నాకు ఇది కావాలి అని పట్టుకుంటే అది రాదు. నాకు ఇటువంటి అమ్మాయే కావాలి అని కూర్చుంటే రాదు. ఇలా అంటున్నాను అనుకోమాకండి. చాలా మంది పిల్లలు జీవితం సగం పాడు చేసుకుంటానికి కారణం ఏంటంటే, ధనపరంగానో, అందం పరంగానో, లేకపోతే ప్రాపర్టీ పరంగానో, మనకి డౌరీ పరంగానో విపరీతంగా రావాలనే ఆలోచన ఉంటుంది. అట్లాంటి పిల్లలు ఇంకా కొంచెం నేను చెప్పే మాటల్లోనే ఆయన యొక్క జాతకంలో ఏముంది అనేది మీరు గమనించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకా కొంచెం అని 33 సంవత్సరాలు వచ్చినాయి. ఏం చేద్దాం? మీ పిల్లాడి విషయం అని కాదు, ఆడపిల్లలు కూడాను. ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. మామిడి కాయ, పిందె, కాయ, పండు. పిందె, కాయ, పండు. మనం పిందెలో ఉన్నప్పుడు వివాహం చెయ్యం, కాయలో ఉన్నప్పుడు పెళ్లి చేయాలి. ఇంకా పండిపోయిన తర్వాత ఏమవుతుంది? రాలిపోద్ది. పండిపోయిన తర్వాత రాలిపోద్ది. అంటే దీని ఉద్దేశం, ఆడపిల్లైనా మగపిల్లాడైనా వీర్య కణాలు బలంగా ఉన్నప్పుడే వివాహం చేయాలి. ఆడపిల్లకి గైనికల్ ప్రాబ్లం రాకుండా ఉన్నంత లోపే మీరు వివాహం చేయాలి. అమ్మాయి చదువుతుంది, అబ్బాయి చదువుతున్నాడు,
మంచి ప్యాకేజ్ కావాలి అని కూర్చుంటే లాస్ట్‌కి ఏమవుతదంటే గొడ్డుమూత అయిపోతారు. మగపిల్లాడైనా అంతే. ఆడపిల్లైనా అంతే. గైనిక్ పాడైపోయిన తర్వాత ఐవీఎఫ్‌కెళ్తే లాభం ఏంటి? మీకు అర్థం కాదు. నాలాంటోడు చెప్తే అసలు అర్థం కాదు. సో, మీరు చేయాల్సిన పనులేంటి అంటే, ఇక్కడ ఓవర్ హీట్ మూలంగా వీర్య కణాలు పలచబడిపోతే సంతానం ఎలా కలుగుద్ది? డాక్టర్స్ దగ్గరికెళ్తే కౌంటింగ్ బాగుందంటారు గానీ, కౌంటింగ్‌లో ఉన్న వీర్య కణం ఎంత బలంగా ఉన్నాదని చెప్పరు. 100కి 100% ఉందండి అంటారు. మళ్ళీ ఎందుకు పిల్లలు పుట్టట్లేదు? చెప్పండి. సో, ఇటువంటి తేడాలున్నాయి. పిల్లాడికి ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే, రాహుకేతువుల పూజ చేయించుకురండి శ్రీకాళహస్తిలో శనివారం రోజున. అంతేగాని ఇటు పక్కన కాకాని ఉంది, అటు పక్కన అదుంది, ఇదుందని మీరెళ్తే కుదరదు. మీరు శ్రీకాళహస్తే వెళ్ళాలి. ఎళ్లి అక్కడ రాహుకేతుల పూజ చేయించుకుంటేనే అవుతది. లేకపోతే అవ్వదు. మీరు ఇది కనుక చేసుకొని వచ్చారనుకోండి 2/6/2026 తర్వాత పిల్లాడికి వివాహం అయ్యే యోగం ఉంది. ఓకేనా? ధనపరంగా సూపర్‌గా ఉంది. కానీ నాకు కావాలి, నాది, నా సొంతం అనుకున్న ఏది ఈయనకి దక్కదు. ఇది వాస్తవం. ఇది వాస్తవం. చాలా బాగుంది. జాతకం అయితే చాలా బాగుంది. మళ్ళీ మీకెవరు ఏం చెప్పారో నాకైతే తెలీదు గానీ చాలా బాగుంది. ఆ లగ్నానికి యోగకారకులు సూపర్‌గా ఉన్నారు. కానీ చెడగొట్టే గ్రహాలు ఏమిటి? ఆశ, సొంతం చేసుకుంటాం. తన యొక్క కోరికలు డిజైర్స్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వడం కోసం ఎంతైతే తాపత్రయం చెందుతాడో అవి అన్నీ బూడిదలో పోసిన పన్నీర్‌లయిపోతాయి. ఇది ఉంది దాంట్లో. రెండోది సంతానం గురించి భగవంతుడి దగ్గరికి మొక్కొద్దు. ఇస్తాడు. సంతానం ఇచ్చేస్తాడు. కానీ నాకు మగ పిల్లాడే కావాలి, నాకు ఆడపిల్లే కావాలి అని మొక్కారా, ఆ కర్మని మీకు ఆ భగవంతుడు కూడా తీర్చలేడు. ఇది ఉంది దాంట్లో. ఎందుకంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నా. నా యొక్క 35 సంవత్సరాల్లో నేను అనుభవపూర్వకంగా చూసింది ఎంతమంది అయితే నాకు పిల్లలు కావాలి అని భగవంతుడిని మొక్కారో, ఆ పిల్లల మూలంగా నరకం అనుభవిస్తున్నారు. కాబట్టి జాతకం చాలా బావుంది. కుదిరితే మీరు అపాయింట్‌మెంట్ తీసుకోండి. లేకపోయినా పర్వాలేదు. ఓకేనా? మీకు 2/6/2026 తర్వాత ఈయనకి వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బంపర్ డ్రాలో వచ్చినట్టుగానే ఆయనకి చాలా చక్కగా జాబ్ కూడా వస్తది. కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమైపోయిందంటే, ఇక్కడ జాబు స్థానాధిపతి జూపిటర్‌తో గాని, జూపిటర్‌తో సంబంధం ఉంది గానీ, శాటర్న్‌తో కూడా కొంతవరకు సంబంధం ఉంది. 2, 3 ఉద్యోగాలు, 2, 3 ప్రాంతాలు మారాల్సిందే. మారకుండా అవ్వదు. ఎట్టి పరిస్థితిలో అవ్వదు. ఇక్కడ ఫోర్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. బాధక స్థానాధిపతి ఇన్ ద ప్లేస్ ఆఫ్ లగ్న. సో, లగ్నంలో ఉన్నాడాయన. ఉండి జూపిటర్ యాస్పెక్ట్ అండ్ వీనస్ అండ్ సాటర్న్. సో, చదువుకు తగ్గట్ట జాబ్ రాదు. చిన్నపాటి జాబ్‌కెళ్ళిపోమనండి. ఒక 25,000 కాదు, రూ. 10,000 జాతకమైన జాబ్ అయినా వెళ్ళమనండి. వెళ్ళి డబ్బులు తీసుకునే విధి విధానంలో సంతకం పెట్టాల. సంతకం పెట్టాలి. 10,000 తీసుకున్నా కూడా సంతకం పెట్టాలి. ఎప్పుడైతే ఒక మెట్టు ఎక్కుతాడో, అక్కడి నుంచి 99 మెట్లు ఈజీగా ఎక్కుతాడు. లేతే ఎక్కలేడు. ఓకేనా? కాబట్టి రాహుకేతులు పూజ చేపించండి. థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. ఈ అబ్బాయికి పునర్భూ దోషం ఉందండి. ఆ పునర్భూ దోషం తీయించుకుంటే సరిపోతుంది కొంతవరకు. తర్వాత సేమ్ ఎండి గారు అడుగుతున్నారు. గురువుగారు నమస్కారం. నేను ఎంత సంపాదించినా మనీ ఆగడం లేదు. నాకు సొంత ఇల్లు లేదు. హోమ్ ఎలా
కొనగల కొనగలను బిజినెస్ కూడాను బాగా చేయలేనంటే బిజినెస్ కూడా బాగా ఏమైనా పరిహారాలు చెప్పండి. వీరు కూడాను రాసుకోండి. సార్ నమస్తే సార్. ఇవాళ మధ్యాహ్నం నేను బయలుదేరుతున్నాను హైదరాబాద్‌కి. సార్ లైన్‌లో ఉండండి. సార్ నమస్తే అండి. హలో! న ప్రదీప్ గారు, నేను ఇవాళ మధ్యాహ్నం బయలుదేరుతున్నాను హైదరాబాద్‌కి. ఉప్పల్, ఉప్పల్ ఏరియాలో ఉంటాను. రేపు సండే, మండే. రేపు సైనిక్‌పూర్ అయి మొత్తం చూసుకుంటాను. ఎల్లుండి మనం కలుసుకుంటాం. ఓకేనా? ఓకే. డన్. ఓకే. డన్. ఓకే. మళ్ళీ చేస్తాను. కొంచెం వీడియో చేస్తున్నాను. మళ్ళీ చేస్తాను. ఓకే. సారీ అండి. ఇంకా వీరు అడుగుతున్నదేంటంటే, ఇది కూడాను డేట్ ఆఫ్ బర్త్ రాసుకోండి. వారికి బిజినెస్ సరిగా లేదట. 1992 జనవరి 16వ తారీఖు. 16/1/1992. ఓకే. ఈవినింగ్ 5 గంటల 30 నిమిషాలకు పుట్టారట. ఈవినింగ్ 5 గంటల 30 నిమిషాలకు. హుసేన్ గారు, ఇక్కడ మీరు యొక్క రోహిణీ నక్షత్రం, మీకు రోహిణీ నక్షత్రం, లగ్నం వచ్చి మిథున లగ్నం. ద్వితీయాధిపతి 12లో కూర్చున్నారు. అంటే ధనస్థానాధిపతి 12లో కూర్చున్నారు. అలాగే ధనస్థానాధిపతిపై ఈ లగ్నానికి పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుని యొక్క వీక్షణ ఉంది. అలాగే సప్తమ భావంలో కుజుడు, బుధుడు మరియు రాహుతో సంబంధం. సరే, మీరు ఒక పని చేయండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో నాకు తెలీదు కాబట్టి, మీరు ముస్లిం కాబట్టి శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 3 రోజులు రాత్రుళ్ళు ఏదైనా ఒక దర్గా దగ్గరికెళ్ళి పడుకోండి. ఓకేనా? 3 రాత్రులు దర్గా దగ్గర పడుకోండి. అయితే ఇలాగే గతంలో చెప్తే వాళ్ళు, మేము ఇలా పని చేసుకునేవాళ్ళమండి, మాకు కొంచెం అనుకూలత చెప్పండి అన్నారు. ఉదయం అంతా పని చేసుకోండి. సాయంత్రం పూట వెళ్ళి చక్కగా దర్గా దగ్గర పడుకొని పొద్దున్నే మళ్ళీ మీ పనిలోకి మీరెళ్ళండి. అలాగా 3 రాత్రులు దర్గా దగ్గర చేయండి. అలాగే ఇంటి దగ్గరికి ఎళ్ళమాకండి. దర్గా దగ్గరే పెట్టుకొని చక్కగా స్నానం గీనం చేసి పొద్దున్నే మీ పనులకు మీరెళ్ళండి. సాయంత్రం పూట పడుకోండి. అయితే దర్గాల దగ్గర పడుకుంటానికి మేము ఆలే హదీస్ అనో, లేకపోతే షేకులనో, లేతే అబ్దుల్లనో ఏదో చెప్పుకుంటూ వస్తారు. అలాగని అంటే నేను చాలా దూరం చెప్పాల్సొస్తది. కాబట్టి మీరది చేస్తే చాలా వరకు అవుతది. లేదండి నా వల్ల కాదండి, నేను వేరేదేమన్నా చెప్పండి అనంటే దీంట్లో చాలా చక్కగా ఉంది. ఇబ్బందేమి లేదు. ఏంటయ్యా అంటే, ప్రతి అమావాస్య రోజున ఇద్దరికి భోజనం ఇవ్వండి. ఇద్దరికి భోజనం పెట్టండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు జరుగుతున్న మహాదశ కూడాను గురు మహాదశ. ఈ గురు మహాదశ మీకు ప్రస్తుతానికి లగ్నంలో ఉండి చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. అలాగే మీరు ఆన్‌లైన్‌లో చేయండి. ఆన్‌లైన్‌లో చేయండి. లేదా మీ యొక్క పుట్టిన స్థలము నుండి, పుట్టిన గ్రామం నుండి, పుట్టిన ఊరు నుండి, పుట్టిన రాష్ట్రం నుండి దూరంగా వెళ్లి మీరు సంపాదించుకుంటానికి సంపాదన అయితే ఉంది. నేను పుట్టిన ఊర్లోనే సంపాదించాలంటే లేదు. ఇబ్బంది పడాల్సిందే. ఎందుకంటే లగ్న లార్డ్ అండ్ ఫోర్త్ లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 7 కనెక్టింగ్ విత్ రాహు. రాహు మస్ట్ అండ్ షుడ్ దూర ప్రయాణం చేయాల్సిందే. నో క్వెషన్. నో వే.
దీని మూలంగా మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి మీకు. జాగ్రత్త. ఓకేనా? కాబట్టి మీరు మీ ఊర్లోనే ఉండాలంటే ఆన్‌లైన్‌లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్ చేయండి. ఇబ్బందేమి లేదు. అలాగే పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, వాటర్ బాటిల్సు, భోజనం, హాస్పిటల్స్ దగ్గర డొనేట్ చేయండి. మీ ప్రాబ్లమ్‌కి ఉన్న సొల్యూషన్ అదే. కాబట్టి ఇవి చేసుకోండి. తర్వాత మీ బిజినెస్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఎప్పుడు సంచారం చేయాలి అంటుంది. బొంగరంలాగా తిరగాలి మీరు అంటుంది. కాబట్టి సంచారం చేయాల్సిందే. మూడో స్థానంలో గురువు ఉండడం జరిగింది. తృతీయ స్థానము అంటే మీరు ఎఫోర్ట్ గాని, ప్రయాణాలు గాని అన్నీ కూడాను మూడో భావం షార్ట్ జర్నీస్ అనేది మీరు చేయాల్సిందే. చేస్తేనే మీకు ధన రాబడి ఉంటుంది. బిజినెస్ ఇంప్లిమెంట్ ఉంటుంది. అలాగే హౌస్ అన్నారు. హౌస్ కన్‌స్ట్రక్షన్ గురించి మాట్లాడు. ఇల్లు కొనగలనా అని అంటున్నారు. కొనే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనే అవకాశం. అంటే ఒక్కసారి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వేరే రిజిస్ట్రేషన్, రెండో రిజిస్ట్రేషన్ మీ పైన అయ్యే అవకాశం ఉంది. పెద్ద ఇల్లే కొనే అవకాశం కూడా ఉంది. కంగారు పడిపోవాల్సిన అవసరం ఏమి లేదు. అయితే ఇక్కడ షష్టాధిపతితో సంబంధం పెట్టుకున్న ఫోర్త్ లార్డ్. కాబట్టి మీరు కొంత లోన్ తీసుకునే కొనాలి. మీకు ధన యోగాలైతే ఉన్నాయి. ధనయోగం అయితే ఉంది. కానీ ఉంది కదా అని మన ముస్లిమ్స్‌కి ఏంటంటే రూపాయి ఉంటే రూ. 100 ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చుకుంటేనే మన పరిస్థితి ఇలా అయిపోతుంది. కాబట్టి మీ దగ్గర ధనం ఉంటుంది. కానీ మీరు లోన్‌తోనే కొనాలా? లోన్ పెట్టాల్సిందే. కనీసం ఒక 2, 3 లక్షలు లోన్ పెట్టుకునైనా సరే ఇల్లు కొనాల్సిందే. అంతేగాని లిక్విడ్ క్యాష్ ఉంది కదా అని ఇల్లు కొన్నారా, ఇల్లు పోద్ది, డబ్బు పోద్ది. అంతుంది దీంట్లో. ఓకేనా? కావాలంటే ఒకసారి పర్సనల్‌గా కాల్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. ఇక రెండవ క్వెషన్. గురువుగారికి ఈయన సురేష్ కస్పా గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారికి నమస్కారం. మీకు నా క్వెషన్. మా అబ్బాయి 24/1/2017 ఈవినింగ్ 5:15 మా అబ్బాయి పుట్టాడు ఈయన. 2017 రాసుకోండి. 2017 ఒకటో నెల. 2017 ఒకటవ నెల 24వ తారీఖు. అమ్మా మీ అబ్బాయి 24వ తారీఖు పుట్టాడు. నేను 26వ తారీఖు పుట్టాను. కానీ బాగా గుర్తుండిపోతాడు నాకు. సాయంత్రం ఎన్నింటికి పుట్టాడీన? 5:15 వారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మా అబ్బాయి చదవడం లేదు. ఓకే. అలాగే స్కూల్‌కి వెళ్ళడం లేదు. మా అబ్బాయి స్కూల్‌కి వెళ్ళడానికి ఏమైనా మార్గం వివరించండి అన్నారు. చాలా సంతోషం. అమ్మా మీ అబ్బాయికి ఇక్కడ మా యాప్‌లో యేసుకుంటే మూలా నక్షత్రం 2017 1:24 5:15 మీకు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే పంచమాధిపతి 9దో స్థానంలో కూర్చున్నాడు. ఆయన 4గో స్థానాన్ని చాలా చక్కగా దృష్టి పెట్టాడు. అలాగే సప్తమ, అష్టమాధిపతి అయిన శని 5దో భావంలో కూర్చున్నారు. ద్వితీయంలో ఉన్న రాహు మీద దృష్టి. ఓకేనా? ఎడ్యుకేషన్స్‌కి కావాల్సింది ఏంటయ్యా అంటే 4గవ భావము, 9వ భావము, 11వ భావం బావుండాలి. సో, 11వ అధిపతి కేతువుతో సంబంధం. 4గవ అధిపతి కేతువుతో సంబంధం. 4, 11 అధిపతి శుక్రుడు. ఆయన కేతువుతో సంబంధం పెట్టుకున్నాడు. అష్టమ స్థానంలో ఉన్నాడు. ఓకేనా? ఇక జ్ఞానము అని అంటున్నారు. ఇక్కడ మీరు తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, 5వ భావాధిపతి కుజుడు. దశమాధిపతి కూడా కుజుడే. ఈయనెళ్ళిపోయి 9లో కూర్చున్నాడు మిత్రక్షేత్రంలో. అష్టమ స్థానముల్లో
శుక్ర కేతువులు సప్తమములో రవి, ఆరో భావంలో చంద్ర బుధులు. మీ పిల్లాడికి మీరు చేయవలసిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, లగ్నాధిపతి ఆరవ భావాధిపతితో ఆరో భావంలో 12 అధిపతి అయిన బుధుడితో సంబంధం, చంద్ర బుధుల సంబంధం ఆరో భావంలో. ఫస్ట్ మీ పిల్లాడిని ఆడుకోమనండి. ఫస్ట్ మీ పిల్లాడిని ఆడుకోమని చెప్పండి. వాడికి ప్రేమతో చెప్పండి. కానీ చతుర్థాధిపతి కేతుతో సంబంధం. ముఖ్యంగా అయ్యా మీ మిస్సెస్ని అసలు ఆ పిల్లాడికి పట్టించుకోవద్దని చెప్పండి. అమ్మో నా కొడుకు, అమ్మో నా కొడుకు, అమ్మో నా కొడుకు అని కూర్చుంటే మాత్రం కేతు ఒప్పుకోడు. తలకాయ నొప్పి తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఇంత జరుగుద్దని అనుకోలేదండి అనవద్దు. ఓకేనా? మంచి ధైర్యశాలి, ఆటలు, అలాగే చాలా బాగుంది. జాతక రీత్యా చాలా బాగుంది. ఇబ్బంది ఏమీ లేదు. వాడికి వినికిడితోనే సంబంధం. చదవడం, వింటే సరిపోతుంది. చదివితేనే మీకు వింటేనే 90+. ఇంకా చదివితే 100. ఆడుకోనివ్వండి ఫస్ట్. ఆటలు ఆడాల్సిందే. ఇదేంటండి బాబు మా పిల్లాడు చదవట్లేదు ఇది అని అంటే, నేను గత వీడియోస్‌లో కూడా చెప్పాను. గడ్డి కొయ్యమని ఒకతన్ని, గడ్డి పీకమని ఒకతన్ని. అదొక రెమెడీ. మీకు అది రెమెడీ. కాబట్టి మీరు ఇది చేయండి. అలాగే రాహుకేతువుల దోషం ఉంది. కాబట్టి రాహుకేతువులకు పూజ చేయించుకోండి. రోజు నాగసింధూరం పెట్టండి. అలాగే మీ పిల్లాడికి తలస్నానం చేసేటప్పుడు 2 చెంచాలు కల్లుప్పు వేసి చక్కగా స్నానం చేపించండి. ఆ దోష నివృత్తి అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? అలాగే ఒక గుప్పెడు కల్లుప్పు తీసుకుని తెల్ల గుడ్డలో కట్టి ఆ పిల్లాడి యొక్క దీంట్లో ఏది దిండి కింద పెట్టండి మూట కట్టి. ఈ పిల్లాడికి నేను ఇలా ఎందుకంటున్నానంటే, చదువుకి కారకత్వం వహించే గ్రహం మెర్క్యూరీ, లగ్నాధిపతితో సంబంధం. అంటే ఎంజాయ్‌మెంట్ చేస్తేనే వీడికి ఆలోచన బాగా కలుగుద్ది. లేతే కలగదు. ఓకేనా? కంగారు పడాల్సిన అవసరం లేదు. బాగుంది. ఇబ్బంది ఏమి లేదు. ఫస్టు తల్లి గారికి నా కొడుకు ఐఏఎస్ అయిపోవాలి, ఐపీఎస్ అయిపోవాలి, నా బాబు బాగా చదివేసేయాలి అనే ఆలోచన తీసేయమనండి. అప్పుడు ఆ పిల్లాడు బాగుపడతాడు. ఎందుకంటే అష్టమ స్థానంలో స్థానాధిపతి అయిన శుక్రుడు కేతువుతో సంబంధం పెట్టుకున్నాడు. కాబట్టి అటాచ్‌మెంట్ అడిగితే డిటాచ్‌మెంట్ ఇస్తాడు. మీరు అటాచ్‌మెంట్ అడుగుతున్నారమ్మా. మీరు డిటాచ్‌మెంట్ అవ్వడానికి కారణం అది. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. రామకృష్ణ గారు అడుగుతున్నారు. నమస్కారం సార్, ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అంటే ఏ ప్లానెట్స్, ఏ భావము సపోర్ట్ చేయాలి? సపోర్ట్ చేయాలి. ఏ నియమాలు పాటించాలి? ఎగ్జాంపుల్, నాకు ఆస్ట్రాలజీ నేర్చుకునే యోగం ఉందా? సార్ రామకృష్ణ గారు అడుగుతున్నారు. వారు అడుగుతున్న ప్రశ్నకి వరంగల్ నుంచి అడుగుతున్నారు. 1994లో పుట్టారు. 1994 ఒకటో నెల 5వ తారీఖు 8:45 ఉదయం. రామకృష్ణ గారు, ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అంటే 4, 8, 12 భావాధిపతులు బాగుండాలి. 8వ భావాధిపతి చాలా బలంగా ఉండాలి. అష్టమాధిపతి మీ లగ్నానికి సూర్యుడయ్యాడు. మకర లగ్నం. శని ద్వితీయంలో ఉన్నారు. యాస్పెక్ట్ ఆన్ 8th హౌస్. అలాగే దీనికి సంబంధం ఉండాలా. దేనికి? అష్టమాధిపతితో సంబంధం ఉండాలా, కేతువుతో సంబంధం ఉండాలి, అలాగే బుధుడితో కూడా సంబంధం ఉండాలి.
ఉంటేనే అది వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకనంటే క్యాలిక్యులేషన్ కారక, రీడింగ్ కారక ఈజ్ ఏ మెర్క్యూరీ. ఇన్ డెప్త్ నాలెడ్జ్, చదవడం వేరు. జ్యోతిష్యం పుస్తకాలు పట్టుకొని చదవడం వేరు, దాని మీద డెప్త్గా ఆలోచించడం వేరు, చెప్పడం వేరు. చాలా మంది ఎంఏ ఆస్ట్రాలజర్స్ ఉంటారు, గోల్డ్ మెడలిస్ట్ ఉంటారు, ఆస్ట్రాలజీలో 4-5 డిగ్రీలు ఉంటాయి, కానీ వాళ్ళు చెప్పలేరు. కొంతమంది చదువుతారు, కొంతమంది చెప్పలేరు. చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ యోగం అనేది ఉండాలి. మీకు లగ్నాధిపతిపై కేతు యొక్క వీక్షణ, లగ్నాధిపతి అష్టమ స్థానముపై వీక్షణ, అలాగే అష్టమాధిపతి, పంచమాధిపతి, భాగ్య షష్టాధిపతి, తృతీయ దశమాధిపతి రాహుతో సంబంధం. మీకు ఖచ్చితంగా జ్యోతిష్యం వస్తుంది, వచ్చింది, రాకుండా అయితే ఉండదు. అయితే ఏంటంటే దీంట్లో డెప్త్గా చెప్పేవాళ్ళు కావాలి. ఫస్ట్ డెప్త్గా చెప్పాలి. ఏదో అక్షంతలు చెప్పినట్టుగా 27 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 భావాలు వచ్చేసినాయి అంటే అయిపోద్ది, రాదు. వాటికి కారకత్వాలు ఉంటాయి, అలాగే దేశ కాల్ పాత్ర, దీన్ని బట్టి కూడాను ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాసిన జ్యోతిష్యం అప్పుడున్న అలైన్మెంట్ వేరు, ఇప్పుడున్న అలైన్మెంట్ వేరు. సో ఇప్పుడంతా కంప్యూటర్ వచ్చింది కాబట్టి ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఉన్న వ్యక్తి అదే ఇంట్లో ఉండి జాతకంలో ఉన్న ప్లానటరీ పొజిషన్ని యూటిలైజ్ చేసుకుని సంపాదించుకునేది ఉంది. సో ఇక్కడ లగ్నానికి లగ్నాధిపతి ద్వితీయాధిపతి అయిన శని ద్వితీయంలోనే ఉన్నారు. దాని మీద కేతు యొక్క దృష్టి, ఇన్ డెప్త్ నాలెడ్జ్, హిస్టారికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. దీంట్లో ఆన్లైన్ ద్వారాగా నేర్చుకునే అవకాశం కూడా ఉంది. మీకు ఏమన్నా వచ్చు అనుకోండి, ఇంకా మంచిది, ఇంకా కొంచెం లోతుగా ఆలోచన చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 8th భావం అంటే సీక్రెట్, దాంట్లోనే ఒకల్ సైన్స్ ఉంది. ఆయన కూడాను 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. సో 12th అంటే ఆన్లైన్లో నేర్చుకోవాల్సిందే. 3rd అండ్ 10th లార్డ్ ఆల్సో, 3rd అండ్ 10th లార్డ్, సారీ 4th అండ్ 10th 11th లార్డ్ ఈజ్ ఏ మార్స్. అంటే 4వ స్థానాధిపతి, 11వ స్థానాధిపతి, ఆయన కూడా 12లో కూర్చున్నాడు. సో ఈ జ్యోతిష్యంతో పాటు వాస్తుకి సంబంధించింది కూడా వచ్చే అవకాశం ఉంది. అదిను మీకు ఇప్పుడు కొత్త రకంగా శల్య దోషాల కోసం చాలా మంది డౌజర్స్తో చూస్తున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. దాంట్లో కూడా మంచి ఉత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఎక్కువగా సూచిస్తుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ లేదు. ఈ లగ్నానికి తృతీయాధిపతి మరియు వ్యయాధిపతి అయిన జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 10th చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు, ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.